హాయ్, ఎన్జిఎఫ్ 132 ట్యాగ్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, ఇంకా దాని ఫీచర్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఎప్పుడైతే మనం ట్యాగ్ని స్కాన్ చేస్తామో అప్పుడు ఇలాంటి పేజ్ ఒకటి మనకు డిస్ప్లే అవుతుంది. అందులో యాక్టివేట్ ట్యాగ్ అనే బటన్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ వెహికల్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ అనే బటన్ పైన క్లిక్ చేసి మన నేమ్ అండ్ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఇప్పుడు వెరిఫై మొబైల్ అనే బటన్ పైన క్లిక్ చేస్తే ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్తుంది. సో ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇన్ కేస్ వాట్సాప్ ద్వారా మనకి ఓటీపీ అనేది రాకపోతే రీసెండ్ ఓటీపీ అనే ఆప్షన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత రిజిస్టర్ అనే బటన్ని క్లిక్ చేసినట్టయితే అది ప్రాసెసింగ్లోకి వెళ్తుంది. దెన్ మన ట్యాగ్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఇదే విధంగా మీరు మీ 2 ట్యాగ్స్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ట్యాగ్ని మళ్ళీ సెకండ్ టైం స్కాన్ చేసినప్పుడు ఇలాంటి పేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ పర్టికులర్ రీజన్ని చూస్ చేసుకొని ప్రైవేట్ కాల్ అనే బటన్ పైన క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలాంటి పేజ్ ఒకటి వస్తుంది. ఇందులో వెహికల్ యొక్క లాస్ట్ 4 డిజిట్స్ని యాడ్ చేయాలి అండ్ దెన్ కింద మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి. సో ఇప్పుడు వెహికల్ ఓనర్కి ఒక కాల్ అనేది కస్టమర్ కేర్ ద్వారా సెటప్ అనేది చేయబడుతుంది. సో ఇక్కడ చూడండి, వెహికల్ ఓనర్ నంబర్కి బదులు మనకు కస్టమర్ కేర్ నెంబర్ అనేది డిస్ప్లే చేస్తారు. అది కూడా ఎందుకంటే వెహికల్ ఓనర్ నంబర్ అనేది మిస్యూజ్ అవ్వకుండా ఉండడానికి. ఇప్పుడు వెహికల్ ఓనర్ని మనం కాల్ ద్వారా కాకుండా మెసేజ్ నుంచి కూడా రీచ్ అవ్వచ్చు. మెసేజ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ వెహికల్ యొక్క లాస్ట్ 4 డిజిట్స్ని ఎంటర్ చేయాలి అండ్ కింద మనకి మీ మొబైల్ నెంబర్ ఇవ్వడం అనేది ఆప్షనల్. సో ఇప్పుడు మెసేజ్ నౌ అనే బటన్ని క్లిక్ చేసిన వెంటనే వెహికల్ ఓనర్కి మెసేజ్ వెళ్తుంది. ఇప్పుడు మనం ఎమర్జెన్సీ ఫీచర్ గురించి తెలుసుకుందాం. ఎమర్జెన్సీ బటన్ పైన క్లిక్ చేసిన వెంటనే ఇలా డిస్ప్లే వస్తుంది. ఇందులో మీకు ఏమైనా డీటెయిల్స్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయొచ్చు, లేదు అంటే డిఫాల్ట్గా మనకి ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నెంబర్స్ వస్తాయి. ఇంకా కూడా మనం యాడ్ చేసుకోవాలి ఎమర్జెన్సీ నెంబర్స్ ఏమైనా అంటే ఇక్కడ గో బ్యాక్ అనే బటన్ క్లిక్ చేసి లాగిన్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అనే చెక్ బాక్స్ని క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. అండ్ దెన్ కార్ ట్యాక్స్ అయితే కార్ ట్యాక్స్ అని, మీ వెహికల్ బైక్ అయితే బైక్ ట్యాక్స్ అనే బటన్ క్లిక్ చేయాలి. ఇక్కడ మనం వెహికల్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏదైతే మనం ట్యాగ్ యాక్టివేట్ చేస్తామో ఆ వెహికల్ నెంబర్ చూస్ చేసుకొని సెలెక్ట్ చేయాలి. ఇలా చేసినప్పుడు మనకు చాలా ఆప్షన్స్ వస్తాయి. ఇందులో లాస్ట్ బట్ 1 ఆప్షన్ని నేను సెలెక్ట్ చేశాను. ఇక్కడ ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ని మనం ఎంటర్ చేయాలి. సో మనకి ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ముందుగా ఎవరి నెంబర్స్కి ఆ ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళాలనేది ఆ 2 నెంబర్స్ ఇవ్వాలి. నెక్స్ట్ బ్లడ్ గ్రూప్ అండ్ దెన్ ఇన్సూరెన్స్ కంపెనీ నేమ్ అక్కడ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మనకి ఏదైనా మెన్షన్ చేయాలి అనుకుంటే కింద నోట్లో మెన్షన్ చేయొచ్చు అండ్ దెన్ సేవ్ అనే బటన్ని క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం ఇచ్చిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి మీ కాంటాక్ట్ పేజ్ పైన డిస్ప్లే అవుతాయి. ఆ డీటెయిల్స్ ఎక్కడ కనిపిస్తాయో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. మళ్ళీ మనం ఎమర్జెన్సీ ఆప్షన్లోకి వెళ్ళినట్టయితే చూడండి, డైరెక్ట్గా ఇక్కడ మనం ఇచ్చిన డీటెయిల్స్ అన్ని డిస్ప్లే చేస్తుంది. ఇది కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ పేజ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం డాక్యుమెంట్స్ని ఎలా స్టోర్ చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ మోర్ అనే ఆప్షన్లోకి వెళ్ళి అప్లోడ్ ఫైల్ అనే థర్డ్ బటన్ని క్లిక్ చేయాలి. దీనికోసం మనం ఒక పిన్ అనేది సెటప్ చేసుకోవాలి ప్రైవసీలో. ఈ పిన్ మన డాక్యుమెంట్స్ని బ్రౌజ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. ఆ తర్వాత యాడ్ పిన్ అనే బటన్ని క్లిక్ చేసినప్పుడు అది నెక్స్ట్ పేజ్ని మనకి ఇలా చూపిస్తుంది. ఇక్కడ మనం ఏ ఫైల్ అయితే స్టోరేజ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ఫైల్ నేమ్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ కార్డ్ అయితే ఆధార్ అనే నేమ్ ఇవ్వాలి. ఆ ఫైల్ ఎక్కడుందో చూస్ చేసుకొని అప్లోడ్ ఫైల్ అనే బటన్ని ప్రెస్ చేయాలి. ఇప్పుడు మనం ఒకసారి మళ్ళీ బ్యాక్ వెళ్ళి అసలు డాక్యుమెంట్స్ ఫైల్ ఎలా స్టోరేజ్ అనేది చూపిస్తుందో మనం చూద్దాము. చూడండి, ఇక్కడ వెహికల్ నెంబర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ ఆప్షన్లోకి వెళ్తే మనకు డాక్యుమెంట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనం ఫోన్ నెంబర్ ఇవ్వాలి అండ్ కింద మనం సెటప్ చేసుకున్నాం కదా ఆ పిన్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సేవ్ ఫైల్స్ అనే బటన్ని క్లిక్ చేసినట్టయితే మనం ఇంతకుముందు ఏవైతే సేవ్ చేసుకున్నామో ఆ ఫైల్స్ అనేది మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఇదే విధంగా మనకి వెహికల్ రిలేటెడ్ ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నా సేమ్ ప్రాసెస్ ఫాలో చేసి మనం డాక్యుమెంట్స్ అనేది స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఒకటి ఎక్స్ట్రా స్పెషల్ ఫీచర్ కూడా ఉంది, పాజ్ ద ట్యాగ్ అని చెప్పేసి. ఇది క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన ట్యాగ్ అనేది టెంపరీగా పాజ్ అవుతుంది. మళ్ళీ ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. మళ్ళీ మనం ఈ బటన్ని యూజ్ చేసి ట్యాగ్ని మళ్ళీ ఎనేబుల్ చేసుకోవచ్చు. ట్యాగ్ కాకుండా ఓన్లీ కాల్స్ మాత్రమే డిజేబుల్ చేసుకోవాలంటే డిజేబుల్ కాల్స్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. అప్పుడు మీకు ఓన్లీ కాల్స్ మాత్రమే రాకుండా ఉంటాయి, ట్యాగ్ మాత్రం డిజేబుల్ అవ్వకుండా ఉంటుంది. అప్పుడు మెసేజ్ నుంచి మిమ్మల్ని రీచ్ అవుతారు. యాడ్ సెకండరీ నెంబర్
దీని బెనిఫిట్స్ ఏంటి అంటే మీ నెంబర్తో పాటు ఇంకో నెంబర్కి కూడా మెసేజ్ వెళ్ళేలాగా చేయొచ్చు. ఇలా మనం ఒకే ట్యాగ్లో మల్టిపుల్ నెంబర్స్ని కూడా యాడ్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ మనం యాడ్ చేసిన సెకండరీ నెంబర్ కూడా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఒక స్పెషల్ ఫీచర్ గురించి తెలుసుకుందాం, అదే ఈ ట్యాగ్. ఈ ట్యాగ్ ఏంటి అంటే ఫిజికల్గా ఎప్పుడైనా మనది ట్యాగ్ మిస్ అయినప్పుడు ఈ ట్యాగ్ అనేది హెల్ప్ చేస్తుంది. డౌన్లోడ్ ఈ ట్యాగ్ అనే బటన్ని ప్రెస్ చేసి జనరేట్ ఈ ట్యాగ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఇప్పుడు డైరెక్ట్గా ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం మెసేజ్కి వెళ్తుంది. అక్కడ మనకి పీడిఎఫ్ అనేది మనం డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ ఫిజికల్గా ప్రింట్ తీయడానికి ఆప్షన్ వస్తుందన్నమాట. సో బేసికల్గా పీడిఎఫ్లో ఉండే ఈ ట్యాగ్ని మనం డిజిటల్ ట్యాగ్ అని కూడా అంటాం. ఇక్కడ మనం మోర్ అనే ఆప్షన్లో ఇంకా ఎనేబుల్ వాట్సాప్ నోటిఫికేషన్స్ చేయొచ్చు అండ్ డిజేబుల్ కాల్ మాస్కింగ్, అంటే మీ నెంబర్ ఒకవేళ అందరికీ డిస్ప్లే చేయాలనుకుంటే స్కాన్ చేసిన వెంటనే డిస్ప్లే అయ్యేలాగా చేసుకోవచ్చు. అదే కాకుండా మనం సిగ్నల్ లేని ప్లేస్లో ఎప్పుడైనా ట్రావెల్ చేసినప్పుడు ఆఫ్లైన్ క్యూఆర్ డౌన్లోడ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి ఆఫ్లైన్ ట్యాగ్ని మనం జనరేట్ చేసుకోవచ్చు. అది మనకి వాట్సాప్ ద్వారా లేదంటే మెయిల్ ద్వారా వస్తుంది. ఆఫ్లైన్లో కూడా వర్క్ చేస్తుంది. ఇప్పుడు నేను మీకు ఒక లాస్ట్ ఫీచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేంటంటే మనం యాక్టివేట్ చేసుకున్న ట్యాగ్లో వెహికల్ నెంబర్ని లేదంటే మొబైల్ నెంబర్ని ఎలా ఎడిట్ చేయాలో చూద్దాము. అది చేంజ్ చేయడానికి మనం ఇక్కడ మోర్ అనే ఆప్షన్ని చూస్ చేసుకొని అందులో ఎడిట్ అండ్ రీరైట్ ట్యాగ్ అనే బటన్ని క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలా డిస్ప్లే అవుతుంది. ఈ బటన్ని క్లిక్ చేసామంటే అందులో ఉన్న డేటా కంప్లీట్గా ఎరేస్ అయిపోతుంది, ఎంప్టీ అయిపోతుంది. అప్పుడు మనం మళ్ళీ ఫ్రెష్గా యాక్టివేట్ చేసుకోవాలి. Thank you so much.